హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. శంషాబాద్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోల్కొండ జోన్ల పరిధిలో వర్షం పడుతోంది. శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల పరిధిలోనూ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్మేయటంతో చీకట్లు అలముకున్నాయి. ఇటు వికారాబాద్, తాండూరులో వర్షం దంచుకొట్టింది. భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఎండవేడితో అల్లాడిపోయిన నగరవాసులకు చిరుజల్లులు ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్మేయటంతో చీకట్లన్నవి అలుముకున్నాయి. పలు చోట్ల వర్షం దంచుకొడుతోంది. ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, అలాగే శేర్లింగంపల్లి, మరోవైపు ఇటు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఎండల వేడితో అల్లాడుతున్న నగరవాసులకు ఈ చిరుజల్లులతో కొంత ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం అనేది కురుస్తోంది. మరోవైపు తెలంగాణలో సైతం పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలన్నవి కురుస్తూ ఉన్నాయి. శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల పరిధిలోనూ భారీ వర్షం అనేది కురిసింది. మరోవైపు ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వాన కురుస్తోంది. మనం చూడొచ్చు, అంటే ఎండ ఉక్కపోత ఒకవైపు, అలాగే ఎండ వేడితోటి బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు అన్నవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడటంతో కూడా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయిన పరిస్థితి. దీంతో నగరవాసులు కూడా కొంత ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం అనేది కురుస్తోంది. ఇటు వికారాబాద్ కావచ్చు, అలాగే హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు రాబోయే రోజుల్లో కూడా 3-4 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అన్నది జారీ చేసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అన్నది కేరళం తీరాన్ని తాకాయి. అది రాబోయే మరికొన్ని రోజుల్లో సైతం ఇటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శంషాబాద్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోల్కొండ, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అలాగే జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, బంజారాహిల్స్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొడుతోంది. ఇన్ని రోజులు కూడా ఎండ వేడితో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చల్లగా వాతావరణం మారిపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ముఖ్యంగా హైదరాబాద్లో ఏ ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, అలాగే వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి అలర్ట్ జారీ చేస్తున్నారు? హరీషా, హైదరాబాద్ నగరంలో నిన్న ఒక్కసారిగా ఈ రోజు సాయంత్రం కొంచెం తగ్గిపోయింది అనుకోవచ్చు. గడిచినటువంటి వారం రోజులుగా కొంత ఎండలు తగ్గుముఖం పట్టాయి, ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. కానీ వర్షం మొత్తం సిటీలో ఎక్కువ భాగం కురుస్తుంది. అదేవిధంగా రాజేంద్ర నగర్ కానీ, ఖైరతాబాద్, గోల్కొండ, జిహెచ్ఎంసీ పరిధిలో ఇక్కడ వరకు ఈ జోన్ల పరిధిలో కురుస్తుండగా, ఇక మనం చూస్తే సిఎంసీ పరిధిలో కూకట్పల్లి, అదేవిధంగా శేర్లింగంపల్లి ఆ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక్కడ కూడా ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ 2 జోన్ల పరిధిలో కూడా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో కొంత భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం సమయం కావడం, కొంత ఇళ్లకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ టూ వీలర్స్ పైన వెళ్ళేటువంటి వాళ్ళు కొంత వర్షానికి ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మిగతా అయితే మాత్రం సాధారణంగా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత మోస్తారు నుంచి భారీ వర్షం ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే హెవీగా రెయిన్ పడుతున్న దాంట్లో ఇటు శంషాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి శంషాబాద్ జోన్లో రాజేంద్ర నగర్ కానీ, అదేవిధంగా శంషాబాద్, సాతంరాయి ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పడుతుంది. అదేవిధంగా రాజేంద్ర నగర్ పరిధిలో ఉండేటువంటి పలు సర్కిళ్లలో వర్షం కురుస్తుండగా, ఇక గోల్కొండ, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. లకడీకాపూల్, అదేవిధంగా హుస్సేన్ సాగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక శేర్లింగంపల్లికి సంబంధించి
ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ఈ ప్రాంతాలతో పాటు కూకట్పల్లి, మూసాపేట్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక ఎల్బీ నగర్ ప్రాంతంలో హైత్ నగర్ కానీ అదేవిధంగా దిల్సుఖ్ నగర్, నాగోల్, ఎల్బీ నగర్ జంక్షన్స్తో పాటు ఇటు ఉప్పల్కు సంబంధించినటువంటి జోన్లలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా కొంత ఉపశమనం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టూ వీలర్స్ వాళ్ళు సాయంత్రం ఇళ్ళకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఎక్కువగా వస్తే మాత్రం ట్రాఫిక్ కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వర్షం హైదరాబాద్ నగరంలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా పడితే ఒక గంట వ్యవధిలో ఆ ప్రాంతంలో వరద నీరంతా కూడా రోడ్లపై నిలిచిపోతుంది. దానివల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కొన్ని ప్రాంతాల్లో ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. హరీష్ రాముడు, ప్రధానంగా తెలంగాణలో రాబోయే ఎన్ని రోజుల పాటు వర్షాల ప్రభావం ఉంటుందని అధికారులు చెప్తున్నారు? ఈ వర్షాల ప్రభావం మాత్రం తెలంగాణలో ఇంకా ఒక 3-4 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ జిల్లాల్లో ఈ వర్షాలు పడుతున్నాయి. మనం ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా అంటే సాయంత్రం 7 గంటల వరకు కురిసేటువంటి వర్షాలు ఎక్కువగా హైదరాబాదు, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు ఈ భువనగిరి అంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలు, హైదరాబాద్ అదేవిధంగా ఈ సిటీని ఆనుకొని ఉండేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల పరిధిలో కొంత ఎక్కువగా వర్షం పడుతుండగా మిగతా జిల్లాల్లో కూడా ఇంకా ఒక 4-5 ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షం పడుతుంది. అక్కడ కూడా కొంత మోస్తారిగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ఎండలు ఉంటున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. దానివల్ల ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకు నైరుతి ఋతుపవనాలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ లోపు తెలంగాణకు తాకేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ 2-3 రోజుల పాటు ఇలాంటి వర్షాలు అడపాదడపా పడుతూ ఉంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఋతుపవనాల వర్షాల కారణంగా రెగ్యులర్గా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ కేంద్ర నిపుణులు చెప్తున్నారు. హరీష్ రైట్, థ్యాంక్ యూ రాముడు. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వాన అనేది కురుస్తోంది. ఇన్ని రోజులు కూడా అంటే ఎండ వేడితోటి ఉక్కపోతతోటి అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలన్నవి ఉపశమనం ఇచ్చినట్లే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయింది. దీంతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం దంచుకొడుతోంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొడుతోంది. మనం ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ పైన సెక్రటేరియట్ వద్ద ఎటువంటి సిచ్యుయేషన్ ఉందో మనం చూడొచ్చు. భారీ వర్షం అన్నది సెక్రటేరియట్ వద్ద కురుస్తోంది. దీంతో వాహనాలన్నీ కూడా కొంత నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి భారీ వర్షం అన్నది కురుస్తోంది. ఎండ వేడితోటి అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం ఇచ్చినట్లే మనం చెప్పుకోవాలి. ఇప్పటికే ఋతుపవనాలు అన్నవి కొంత ఆలస్యంగా ప్రవేశించే కేరళం తీరాన్ని తాకాయి. అయితే రాబోయే 3-4 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్, బంజార్ హిల్స్, ఫిలిం నగర్, అలాగే సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంటే అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భారీ వర్షాలు అనేవి కురుస్తున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల మాత్రము ఇటు ట్రాఫిక్ కి కొంత సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం పడిందంటే వాహనాలు కొంత నెమ్మదిగా కలుగుతాయి కాబట్టి కొంత ట్రాఫిక్ అన్నది అక్కడక్కడ కొంత ఎక్కువగా మనకు కనిపిస్తోంది. మనం ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అలాగే బంజారా హిల్స్, సెక్రటేరియట్, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అన్నది అక్కడ కురుస్తోంది. ఉక్కపోత ఎండ వేడిమితో అల్లాడుతున్న నగరవాసులకు కొంత ఒక్కసారిగా మారిపోయినటువంటి వాతావరణంతో వారంతా కూడా ఉపశమనం పొందుతున్న సిచ్యుయేషన్ ప్రెజెంట్ హైదరాబాద్ లో మనకు కనిపిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం అన్నది దంచుకొడుతోంది. దీంతో
కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం చూడొచ్చు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అలాగే బంజారా హిల్స్, శేర్లింగపల్లి, రాజేంద్రనగర్, అలాగే ఇటు కూకట్పల్లి జోన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం అన్నది కురుస్తోంది. అంటే ఇన్ని రోజుల పాటు కూడా తీవ్రమైన ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలంతా కూడా అల్లాడిపోయారు. బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిన పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు సైతం సూచించిన నేపథ్యంలో ఇప్పుడు మారిన వాతావరణంతో వారంతా కూడా ఉపశమనం పొందుతున్నారు. రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షాలు ఇదే విధంగా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కేరళం తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే, అంటే ఈసారి కొంత అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాలు కొంత ఆలస్యంగానే ప్రవేశించాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాదాపూర్, యూసఫ్ కూడా, అలాగే సచివాలయం ప్రాంతాల్లో సైతం భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఒకవైపు ఉక్కపోత, ఒకవైపు ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక చల్లటి కబురనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయింది. మరి ఓవరాల్ గా రెయిన్ కి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా కొలీగ్ సుమా అందుబాటులో ఉన్నారు. రైట్ సుమా, హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు? ఎస్ హరీష, హైదరాబాద్ వాసులు ఇన్ని రోజులు, హైదరాబాదే కాను తెలంగాణ ఏపీ వాసులు ఇన్ని రోజుల పాటు ఉక్కపోతతో అల్లాడిపోయారు. చిన్న పెద్ద అంటే ఒక కూల్ న్యూస్ అని చెప్పాలి హరీష. ఇప్పుడు అంటే హైదరాబాద్ మొత్తంగా వర్షం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఎండ వేడిమితో ఉన్న హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈ వర్షంతో ప్రతి ఒక్కరు కూడా ఒక రిలాక్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళారని చెప్పాలి. మనం చూడొచ్చు, ప్రెసెంట్ నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నా. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే ఈ వర్షం ఒక్కసారిగా పడేసరికి ఇంకా సమ్మర్ నుంచి బయటపడ్డామంటూ కూడా హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు హరీష. అంటే ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్. అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్ని నైరుతి ఋతుపవనాలు తాకాయి. అంటే భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను తాకినట్లుగా అయితే వెల్లడించింది. అంటే ఈ నెల 10వ తేదీ కల్లా ఏపీలో సగానికి పైగా ఋతుపవనాలు తాకే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్పింది. అంటే ఇప్పుడు ఇది తెలంగాణలో ఇక ఒక ప్రీ మాన్సూన్ షవర్ లాగానే మనం దీన్ని చెప్పొచ్చు. వాతావరణ శాఖ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం అయితే అంటే ఇంకొక 3 రోజుల్లో తొలకరి జల్లు పడే అవకాశం ఉందంటూ ఆంధ్రాకైతే చెప్పడం జరిగింది. అంటే రాయలసీమని ఋతుపవనాలు తాకాయి. తెలంగాణలో ఇది ఒక ప్రీ మాన్సూన్ గా చెప్పొచ్చు. అంటే ఈ గురువారం అంటే మనం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ లో సిచ్యువేషన్ ప్రెసెంట్ మనం చూస్తున్నాము. ఋతుపవనాలు రాయలసీమను తాకాయి. అంటే ఒక కంటిన్యూస్ గా ఏపీలో వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో అయితే ప్రెసెంట్ మనం చూడొచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, శేర్లింగంపల్లి, అమీర్పేట్, మైత్రివనం ఇలా అన్ని ట్యాంక్ బండ్ తో పోల్చుకుంటే ఎవ్రీథింగ్ అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఈ సిచ్యువేషనే కనబడుతుంది. అంటే ఒక ప్రీ మాన్సూన్ కాబట్టి ఎక్కువసేపు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం లేదు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే ఇంకా మనకు ఆలస్యంగానే వచ్చాయి ఋతుపవనాలు, ముందుగానే రావాల్సి ఉంది. ఇంకా అది ఓన్లీ రాయలసీమను తాకడం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయంటూ ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. అంటే ఎక్కువగా ఎఫెక్ట్ హైదరాబాద్ కు ఉండకపోవచ్చు. అంటే రెగ్యులర్ గా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది తెలంగాణకి ఈ వర్షాలు వచ్చే ఛాన్స్ తో. ఆంధ్రాలో మాత్రం ఋతుపవనాలు ఇంకో 3 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా అధికారులు చెప్పారు. అంటే ఏపీ సైడ్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, హీరమండలం ఇట్లా కొన్ని ప్లేసెస్ లో గంటకు 60 కిలోమీటర్లకు మించిన వేగంతో అక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటూ, ఉరుములు మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అక్కడ ఆల్రెడీ ఏపీ వాతావరణ శాఖ ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాయలసీమను ఋతుపవనాలు తాకాయి కాబట్టి. సో ఇది ప్రెసెంట్ ప్రీ మాన్సూన్ షవర్ గా అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రెసెంట్ తెలంగాణలో చెప్తున్నారు. ప్రెసెంట్ హైదరాబాద్ లో అయితే ఒక నార్మల్ గానే వర్షం ఉంది. కాకపోతే ఇన్ని రోజుల పాటు ఎండ వేడిమితో ఉక్కపోతతో అల్లాడిపోయిన హైదరాబాద్ వాసులు, తెలంగాణ వాసులకు ఇది ఒక గుడ్ న్యూస్, కూల్ న్యూస్ గానే చెప్పొచ్చు. అంటే ఈ చిన్న వర్షానికి కూడా హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి జిహెచ్ఎంసీ కూడా ఆల్రెడీ అలర్ట్ అయిందనే చెప్పాలి హరీష. ఎందుకంటే ఆల్రెడీ ఇంకాసేపట్లో
ఆఫీసెస్ నుంచి అందరూ కూడా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండడానికైతే వాతావరణ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా అన్ని ప్లేసెస్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇది ప్రెసెంట్ హైదరాబాద్లో పలు చోట్ల అయితే వర్షం కురుస్తుంది. దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఏపీలోని రాయలసీమ ఋతుపవనాలు తాక ఇంకా ఆ ఎఫెక్ట్తోనే కాస్త ఇక్కడ వర్షం పడుతుంది తప్ప ఇంకా తెలంగాణకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్షాలు స్టార్ట్ అవ్వట్లేదంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. హరీష. రైట్ సుమా, ఎస్ డెఫినెట్లీ మీరు అన్నట్లుగానే ఇప్పుడు కురిసిన వర్షం అన్నది ఒక చల్లటి కబురుగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే గతేడాదితో చూసినప్పుడు అంటే ఈ ఏడాది వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలు అలాగే తెలంగాణకి సంబంధించి వర్షాలు ఏ విధంగా కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, ఇది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అంటే ఒక్కసారిగా సాయంత్రం వేళలో అంటే అప్పటిదాకా భారీగా ఎండ అన్నది కాచింది. అయితే సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం అనేది కురిసింది. దీంతో నగరవాసులు కూడా చాలా ఊరట నిచ్చే అంశంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు కూడా బయటకు రాలేని నగరవాసులు ఒక్కసారిగా వర్షం పడటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే గడిచిన 2 నెలలుగా మనం చూడొచ్చు, అప్పుడప్పుడు వర్షాలు పడినప్పటికీ కూడా ఎక్కువ రిలీఫ్ అన్నది లేదు. అదే ఉక్కపోత అన్నది చాలా అధికంగా అన్నది నమోదైంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయేవారు. 45-46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా వర్షం కురవటంతో అనేక ప్రాంతాల్లో కూడా నగరవాసులు కొంత ఉపశమనం పొందుతున్నారు.